ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగిన కొన్ని మార్పు చేర్పుల గురించి కూడా మాట్లాడుకుందాం. కంఫర్ట్ ప్యాకేజ్ ట్రిపుల్ ఆక్యుపెన్సీ హారిజాంటల్ వాకింగ్ ఇస్తాను, నాకు అది కనబడలేదు. కానీ ఫ్లైట్స్ రీషెడ్యూల్ అయ్యి మనం బస్సెస్ లో కూడా వెళ్ళొచ్చు. కాశీలో దిగిన ఎయిర్పోర్ట్ ని లాల్ బహదూర్ శాస్త్రి లేదా నంది సర్కిల్ దగ్గర కేవలం తెలుగు వచ్చే వారి ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి మాది. సో నేను డైరెక్ట్ ఇక్కడ గెస్ట్ స్టే చేస్తాను. నమస్తే, నేను మీ నిర్వాణ. ముందుగా ఇక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము. వివిధ రాష్ట్రాల నుండి కాశీకి మీరు బస్, ట్రైన్ లేదా ఫ్లైట్ ద్వారా కూడా ఈజీగా చేరుకోవచ్చు. మీరు కనుక తెలుగు రాష్ట్రం వాళ్ళైతే మీరు కాశీకి ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ ప్రయాణం సుమారుగా 30 నుండి 40 గంటల టైం పడుతుంది. అంటే దాదాపుగా మీరు 2 రోజులు ట్రైన్ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం వారు ఐఆర్సిటిసి ట్రైన్స్ ద్వారా మనకి హైదరాబాద్ టు కాశీకి స్పెషల్ ట్రైన్స్ని ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి మనకి 5 రాత్రులు 9 రోజుల ట్రిప్ ఉంటుంది. ఈ ట్రైన్స్ వచ్చేసి మనకి సికింద్రాబాద్లో ఉంటాయి. ఇందులో 2 ఏసీ అండ్ నాన్ ఏసీ 2 ఉంటాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మీరు ధనాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12792కి ఎక్కితే మీరు ఈజీగా కాశీకి చేరుకోవచ్చు. అండ్ దీని కాస్టింగ్ వచ్చేసి ట్రిపుల్ ఆక్యుపెన్సీ మీకు 9870 ఉంటుంది. డబుల్ ఆక్యుపెన్సీ 11750. కంఫర్ట్ ప్యాకేజ్ ట్రిపుల్ ఆక్యుపెన్సీ 12850 ఉంటుంది. కంఫర్ట్ ప్యాకేజ్ డబుల్ ఆక్యుపెన్సీ వచ్చేసి 14760 ఉంటుంది. ఈ ట్రిప్ ప్యాకేజ్లో మీకు కేవలం కాశీ విశ్వనాథ్ ఆలయమే కాకుండా సారనాథ్, గంగా హారతి, ప్రయాగ్రాజ్, షాపింగ్ ఇలా అన్నిటినీ కవర్ చేస్తారు. సో మీరు కనుక ఇలాంటి ఏదైనా ప్యాకేజెస్ని ఇష్టపడే వాళ్ళు అయితే ఇది మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు కనుక కొంచెం ఖర్చు అయినా పర్వాలేదు, తొందరగా ప్రయాణం చేయాలి అని అనుకుంటే మీకు ఫ్లైట్లో వెళ్ళవచ్చు. హైదరాబాద్ టు కాశీకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. మనము హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎక్కితే అక్కడ కాశీలో లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగుతాము. మీరు ఫ్లైట్లో అయితే 2 గంటల్లోనే వారణాసికి చేరుకోవచ్చు. విజయవాడ, వైజాగ్, తిరుపతి నుండి అయితే మనకి 1 స్టాప్ ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎలాగో ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగిన కొన్ని మార్పు చేర్పుల గురించి కూడా మాట్లాడుకుందాము. ఇంతకుముందు మనకి మాన్యువల్ చెకింగ్ ఉండేది, ఇప్పుడైతే ఆధార్ కార్డ్ ఇస్తే డైరెక్ట్ టికెట్స్ని ఆన్లైన్లోనే చెక్ చేస్తున్నారు. మాన్యువల్గా కూడా ఉంది, చూడండి నా పక్కన ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మాన్యువల్గా చెకింగ్ కూడా చేస్తారు. సో ఆన్లైన్ చెకింగ్ అయితే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. మరో విషయం ఏంటంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ని మరింతగా ఎక్స్టెండ్ చేశారు. సో చాలా నడవాల్సి ఉంటుంది. సో ఎంతకైనా మంచిది మీరు 2 to 3 అవర్స్ ముందుగానే ఇక్కడికి వచ్చేలాగా చూసుకోండి. అంతేకాకుండా నడిచి కాళ్ళ నొప్పులు వస్తాయి, ఇలా హారిజాంటల్ వాకింగ్ ఎస్కలేటర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది బాగుంది. అండ్ అంతేకాదు ఇక్కడ ఒక చిన్న ట్రాలీస్ని కూడా పెట్టారు, వైఫై ఎలక్ట్రానిక్ ట్రాలీస్ అని. అదేంటంటే మన ఫ్లైట్ ఎక్కడ ఉంది దాని అప్డేట్స్ అన్నీ చెప్తూ ఉంటాయి. నేను అది మీకు చూపిద్దామని అనుకున్నాను కానీ నాకు అది కనిపించలేదు. ఆల్రెడీ 2-3 చేతిలో అది కనిపించింది, నేను కూడా అది ఎక్కడ దొరుకుతుందని చూశాను, నాకు అది కనబడలేదు. నెక్స్ట్ మరో విషయం ఏంటంటే మీరు కనుక నాన్ సీజన్లో కనుక కాశీకి ప్లాన్ చేసినట్టయితే ఫ్లైట్ ప్రయాణం చాలా చికాగ్గా ఉంటుంది. మంచు కారణంగా ఫ్లైట్స్ రీషెడ్యూల్ అవుతూనే ఉంటాయి. మేము ఎయిర్పోర్ట్కి మార్నింగ్ 10 o'clockకి వచ్చాము. మా బోర్డింగ్ టైం 12:40 ఉండే, కానీ ఫ్లైట్స్ రీషెడ్యూల్ అయ్యి సాయంకాలం 4ంటికి ఫ్లైట్ స్టార్ట్ అయ్యింది. సో ఆ రోజు మాకు మొత్తం డే అంతా జస్ట్ మొత్తం ఎయిర్పోర్ట్లోనే అయిపోయింది. ఆ రోజంతా వేస్ట్ అయిపోయింది, మొత్తం వేసుకున్న ప్లాన్లన్నీ అయిపోయాయి. Oxygen mask towards you to south flow. Place your mask over your nose and mouth and breathe normally before assisting others. కాశీ ట్రిప్ని డిసెంబర్ ఎండింగ్లో ప్లాన్ చేశాను. సో మొత్తం ఈ మంచు కారణంగా మొత్తం ఫ్లైట్స్ డిలే అవ్వడం, రిటర్న్లో కూడా నా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం, మొత్తం ప్లానింగ్ అంతా డిఫరెంట్గా అయిపోయింది. సో మీరు కనుక ప్లాన్ చేసుకునే ముందు కొద్దిగా ఫ్లైట్స్ని బుక్ చేసుకునేటప్పుడు ఆలోచించుకొని బుక్ చేసుకోండి. నెక్స్ట్ మనం హైదరాబాద్ టు కాశీ మనం బస్సెస్లో కూడా వెళ్ళొచ్చు. అప్రాక్సిమేట్గా టికెట్ మనకి 1800 నుంచి 6000 వరకు ఉంటుంది. హైదరాబాద్ టు కాశీ ప్రయాణం మీరు కనుక ఒకవేళ తక్కువ బడ్జెట్లో చేయాలి అనుకుంటే ట్రైన్ బెటర్ అని చెప్తాను. ఒకవేళ ఫాస్ట్గా కనుక మీరు వెళ్ళాలి అనుకుంటే మీకు ఫ్లైట్ బెటర్గా ఉంటుంది.
ఫైనల్గా మనం కాశీ చేరుకున్నాము. కాశీనే వారణాసి, బనారస్ అని కూడా అంటారు. సో ప్రస్తుతం మనం కాశీలో దిగిన ఎయిర్పోర్ట్ని లాల్ బహదూర్ శాస్త్రి వారణాసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. ఇది అంత పెద్దదిగా ఏమీ ఉండదు, నార్మల్గా ఉంటుంది. సో మీరు క్యాబ్స్ని డైరెక్ట్గా బయటికి వచ్చి బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ట్యాక్సీస్ అయితే ఈజీగా మనకు బయటనే అవైలబుల్గా ఉంటాయి. మీరు ట్యాక్సీని తీసేసుకొని మీరు ఆన్లైన్లో ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ అకామిడేషన్ గురించి మాట్లాడుకుందాము. కాశీలో మీరు ఎక్కడైనా స్టే చేయవచ్చు. మీకు క్యాబ్స్, ఆటోస్ అన్నీ ఆలయం దాకా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. బట్ పర్టికులర్గా రికమెండ్ చేయాలి అని అంటే మీరు బౌద్ధల్య లేదా నంది సర్కిల్ దగ్గర స్టే చేయండి. ఇక్కడ నుండి మీకు దశశ్వమేఘ ఘాట్ దగ్గరగా ఉంటుంది. సైట్ సీయింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అంతేకాదు ఈ సర్కిల్కి రావడానికి పోవడానికి కూడా కంఫర్టబుల్గా స్పాట్స్ కూడా మెయిన్ స్పాట్గా చెప్తూ ఉంటారు. నార్మల్గా ఇక్కడ రూమ్స్ వచ్చేసి 300 నుండి 400 నుండి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మీరు ఘాట్స్ దగ్గర తీసుకుంటే మాత్రం అవి 1000 రూపాయల నుండి రూమ్స్ స్టార్ట్ అవుతాయి. లేదు కేవలం తెలుగు వచ్చే వారి దగ్గర మాత్రమే స్టే చేయాలి అనుకుంటే తారక ఆంధ్ర ఆశ్రమం, సైకిల్ స్వామి ఆశ్రమం, శ్రీ గాయత్రి సనాతన ఆశ్రమం అని 3 ఆశ్రమాలు ఉంటాయి. ఇందులో ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. రూమ్స్ బట్టి అయితే ఛార్జెస్ని చెప్తారు. అయితే వీళ్ళు టిఫిన్ అయితే పెట్టరంట, కేవలం ఫ్రీగా లంచ్, డిన్నర్ ఏర్పాటు చేస్తారని విన్నాను. చాలామంది నేను ఇక్కడ స్టే చేసినవి అడుగుతూ ఉంటారు, నేను ఎక్కడ స్టే చేశాను, సో స్టే ఏ హోటల్లో చెప్పమని అడుగుతారు. ఈసారి అయితే నేను కాశీలో హోటల్ని బుక్ చేసుకోలేదు, నేను డైరెక్ట్ గెస్ట్ హౌస్ ఉంది మాది. సో నేను డైరెక్ట్ ఇక్కడ గెస్ట్ హౌస్లో స్టే చేస్తున్నాను. మీకు చూపిస్తున్నది కూడా మా గెస్ట్ హౌస్. సో ఓవర్వ్యూగా ఎంత ఉంటుంది అని మాత్రమే ఇక్కడ మొత్తం హోటల్ డీటెయిల్స్, దానికి ఎంత ఖర్చు అవుతుందని మాత్రమే మీకు ఓవర్వ్యూగా చెప్తున్నాను. సో ఫైనల్గా మేము రూమ్కి వచ్చేసరికి మాకు 7 అయింది. సో ఫుడ్ కూడా ఇక్కడే తినేసేసి ఇంకా రెస్ట్ తీసేసుకున్నాము. సో ఫ్లైట్ కరెక్ట్ టైంకి వచ్చిండుంటే నేను స్పెషల్ దర్శనం గంగా హారతి డే 1 ప్లాన్ చేసుకొని ఉన్నాను. సో నెక్స్ట్ డే అయితే ఇప్పుడు మనకి స్పర్శ దర్శనం అవన్నీ ఉన్నాయి. సో డే 2 స్పర్శ దర్శనం ఎలా జరిగింది అవన్నీ డే 2లో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్గా కాశీ ట్రిప్ ఎలా చేయాలి, కాశీ యాత్రలో మనం చూడవలసిన ప్రదేశాలు ఏంటి, కాశీ యాత్రను అసలు ఎలా స్టార్ట్ చేయాలి, అంతేకాకుండా కాశీ యాత్ర చేసేటప్పుడు ఏ ప్లేసెస్ని వరుసగా చూడాల్సి ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుతూ, అంతేకాకుండా మనం ఇక్కడ కాశీలో జరగాల్సిన పిండ ప్రదానం, గయాలో చేయాల్సిన పిండ ప్రదానం, త్రివేణి సంగమంలో పిండ ప్రదానం చేసిన తర్వాత వేణి పూజ ఎందుకు చేయకూడదు, ఇవన్నీ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.